హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు కెనడాలో ఉన్న ఒక అద్భుతమైన హిందూ ఆలయం గురించి తెలియజేస్తాను. ఇది టొరంటోలో ఉంది. ఈ మందిరం 2007 జూలైలో ప్రారంభించారు. ఇది కెనడాలోనే కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన సాంప్రదాయ రాతి ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని కేవలం 18 నెలల్లో 400 మంది వాలంటీర్లు నిర్మించారు. ఇందులో 24,000 పైగా ఇటాలియన్ మార్బుల్స్ మరియు టర్కీ లైమ్స్టోన్ రాళ్ళు ఉపయోగించారు. ఈ ఆలయం ఇనుము లేకుండా పూర్తిగా పాత హిందూ మన శిల్పకళ ప్రకారం నిర్మించారు. ఈ మందిరం కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా ఒక హవేలీ మరియు మ్యూజియం కూడా ఇందులో ఉంది. ఇక ఈ మ్యూజియం గురించి చెప్పాలన్నా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఏమి ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఈ మ్యూజియంలో ఇండో కెనడియన్ సంస్కృతిని చూపిస్తుంది. ఇంకా ఈ మ్యూజియంలో మన ఇతిహాస చరిత్ర ఘట్టాలైన దశరథుడు శ్రావణ కుమార్ని చంపిన శిల్పాలు పెట్టారు. ఇంకా సీతారాములు వనవాసానికి వెళ్ళిన ఘట్టం పెట్టారు. ఇంకా మన పాత పద్ధతులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత కొలమాన పద్ధతులు, మన యొక్క భక్తి గీతాలు ఇంకా చాలా ఉన్నవి. ఇవి ఈ ఇండియాని నాకు గుర్తు చేశాయి. ఇంకా మన పురాతన నాణాలైన నేను ఎప్పుడు కూడా చూడలేదు, అనా, బేడ, కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మన రెవెన్యూ స్టాంపులు ఈ తరం వాళ్ళకి ఎవరు కూడా చూసుండరు. అలాంటి సంబంధించిన రెవెన్యూ స్టాంపు విధానాలు, తర్వాత మేము 1980 తర్వాత 1986 అండ్ 2000 వరకు వాడిన మన పోస్టల్ లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చాలా భద్రపరిచారు. ఇవైతే నేను ఇంతవరకు ఎక్కడ కూడా నేనైతే ఇండియాలో చూడలేదు. ఎక్కడ టెంపుల్స్లో కూడా ఇలాంటి ఒక మ్యూజియం అయితే చూడలేదు. కానీ ఇలాంటి ఒక మన బయట దేశంలో మన యొక్క సాంప్రదాయ సంస్కృతులను గౌరవించి మన సాంప్రదాయాలను చూపించడం నాకు ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇంకా బయట టర్కీ స్టోన్తో తయారు చేసిన శిల్పకళలు ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ శిల్పకళాకారులకైతే మనము చేతెత్తి నమస్కారం చేయాలి, అంత అద్భుతంగా చెక్కారు. ఇంకా ఈ గుడి శని ఆదివారంలో మాత్రమైతే కొన్ని వందల మంది వచ్చి గుడిని దర్శించుకుంటారు. ఇది నాకు చాలా అద్భుతమైన యాత్ర.